హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ నేమ్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ మీ మనసులో తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. ఓకే. అండ్ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఎలాంటి రిలేషన్షిప్ లైక్ ఫ్రెండ్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ కోసం చూస్తున్నా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. సో పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మూన్. చాలా ఈ పర్సన్ తను ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీకోసం డే అండ్ నైట్ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. చాలా ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు. చాలా హర్ట్, మెంటల్లీ ఈ పర్సన్ చాలా లో ఎనర్జీస్లో ఉంటున్నారు. లైక్ డిప్రెషన్లో కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య తెలియకుండా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. సో సమ్‌హౌ ఇక్కడ థర్డ్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ మీకోసం డే అండ్ నైట్ ఏడుస్తున్నారు. ఇలా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని మీ పర్సన్ ఎప్పుడూ ఊహించుకోలేదు. ఇలా మీ ఇద్దరు సపరేట్ అయిపోతారని కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారని కానీ, మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాండింగ్ చాలా హ్యాపీగా ఉంటుందని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి అంటే సో హ్యాపీగా ఉన్న మీ ఇద్దరి మధ్య సమ్‌హౌ ఎందుకో డిస్టర్బెన్సెస్ వచ్చేసి, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి సెపరేషన్ అయిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్. నాకు తెలిసి ఈ పర్సన్తో మీకు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్తో మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఉండొచ్చు. అంటే లైక్ కమిటెడ్ రిలేషన్షిప్ కానీ, సో ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం, హ్యాపీగా ఉండడం. అసలు మీ ఇద్దరి మధ్య ఎవరైనా చూస్తే మీలాగా ఉండాలి అనిపించేలాగా ఉండేవాళ్ళు. సో ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళి సెపరేషన్ అయిపోవడం కానీ, ఈ రిలేషన్ ఆల్రెడీ ఈ పర్సన్తో మీరు మ్యారీడ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, ఆ ఎనర్జీ కనిపిస్తుంది, ఆ ఫీలింగ్ కనిపిస్తుంది. అంతా బాగుంది, అంతా బాగానే ఉంది. ఎవరి దిష్టి తగిలిందో మా ఇద్దరి మధ్య ఈ దూరం పెరిగింది అనే పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు సెపరేషన్లో ఉండకపోవచ్చు, అట్లీస్ట్ మీ ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి, డిస్టెన్స్ అయితే పెరుగుతోంది అనేది మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. తను
ఏంటంటే మీ ఇద్దరి మధ్య సమ్‌హౌ గ్యాప్ అయితే వచ్చింది. దూరం అయితే పెరిగింది. సో, ప్రతి విషయము మీరు ఆ పర్సన్‌తో షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు మీతో షేర్ చేసుకునేవాళ్ళు. సో, మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ అనేది బాగా ఉండేది. అండర్‌స్టాండింగ్ అనేది బాగుండేది. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్ గ్యాప్ ఎవరో తీసుకొచ్చారు అనే ఫీలింగ్‌లో మీ పర్సన్ ఉన్నారు. కానీ ఈ పర్సన్‌కి స్టిల్ ఇంకా మీతో రీయూనియన్ అవ్వాలని గానీ, మీతో రీకన్సిలేషన్ అవ్వాలని కానీ, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలని కానీ ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. ఈ సెపరేషన్‌లో ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు అంటే, ఇక్కడ ఊరికినే ఎవరు ఎవరి కోసం ఏడవరు. సో, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉంది. తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సిలేషన్ అవుతారు. మీతో కలిసి హ్యాపీగా ఉంటారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఈ పర్సన్ ఫీలింగ్ అయితే చాలా డిప్రెషన్, చాలా లో ఎనర్జీస్‌లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య చాలా పెద్ద పెద్ద ప్రామిసెస్ ఉన్నాయి. మ్యారేజ్ ఉంది. కమిట్మెంట్స్ ఉన్నాయి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, చూడండి హర్మిట్ ఎనర్జీ. ఐసోలేషన్‌లో ఉంటున్నారు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్. సో, హర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఒంటరిగా కూర్చొని ఈ పర్సన్ ఏడుస్తున్నారు. బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ఫోటోస్ చూసుకుంటున్నారు. సో, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండేది అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఎవ్వరితోనూ ఏమీ చెప్పాలి అనుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్ కూడా ఎవరికీ చెప్పాలి అని కూడా ఈ పర్సన్‌కి అనిపించట్లేదు. సో, ఒంటరి అయిపోయానేమో అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఒంటరి అయిపోయాను. నాకు నేనుగా ఓన్‌గా ఫైట్ చేయాలి. అండ్ నాకు తెలిసి ఈ పర్సన్ ప్రెజెంట్ కెరియర్ విషయంలో కూడా మీరున్నప్పుడు ఈ పర్సన్ కెరియర్ చాలా బాగుండేది. చాలా హ్యాపీగా వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ వర్క్ ప్లేస్‌లో కూడా ఈ పర్సన్‌కి జాబ్ పోవడం కానీ, లేకపోతే వర్క్ ప్లేస్‌లో కూడా ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ స్ట్రగుల్ ఫేస్ చేయడం గానీ, సో, లోన్‌లీనెస్ ఫీల్ అవుతున్నారు. అక్కడ కూడా ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఎప్పుడైతే పర్సనల్ లైఫ్‌లో ఆహ్, హ్యాపీనెస్ లేదో, పర్సన్ ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ ఉండరో, ఆహ్, ఏదైతే లాస్‌లో ఉంటారో, అప్పుడు ఆ పర్సన్ ఏంటంటే, అది కెరియర్ మీద కూడా వాళ్ళ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో, మేబీ జాబ్ పోవడం కానీ, జాబ్‌లో ఈ పర్సన్‌కి చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ ఎదురవ్వడం కానీ, లేకపోతే జాబ్ చేంజ్ అవ్వాలనుకోవడం కానీ, సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే చాలా తన లైఫ్‌లో ఫేస్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కెరియర్ పరంగాను ఈ పర్సన్ కష్టపడుతున్నారు. పర్సనల్ లైఫ్‌లోనూ ఈ పర్సన్ తన కష్టాలు కానీ, తన ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ మీతో కూడా షేర్ చేసుకోనే పొజిషన్‌లో ఈ పర్సన్ లేరు. చూడండి హర్మిట్ ఎనర్జీ కనిపిస్తుంది. వెయిట్ ఎ సెకండ్. చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు మీ పర్సన్. మేబీ అది మీ వల్ల, లేకపోతే సిట్యుయేషన్స్ వల్ల, లేకపోతే కెరియర్‌లో ప్రాబ్లమ్ వల్ల అప్‌సెట్ మోడ్‌లో ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. ప్లీజ్ గివ్ us వన్ కార్డ్. బట్ మీతో మాత్రం మీ పర్సన్ సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు.
సోల్ కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సోల్ టు సోల్ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంది. అట్ ప్రెజెంట్ మీరు కాంటాక్ట్‌లో ఉండనియండి, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉండనియండి, ఎలాగైనా ఉండనియండి. ఇక్కడ మీ సోల్‌కి, తన సోల్‌కి కనెక్టెడ్ ఉంది అనే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ మీ ప్రేమ తప్ప వేరే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, వాళ్ళేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళేదో నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అనుకోని మీరిక్కడ ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారా? లేకపోతే ఏం జరుగుతోందో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి మీరంటే. మీరంటే చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి, వాళ్ళ ఫీలింగ్స్‌కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సో, ఫేక్. ఈ పర్సన్ ఏంటంటే, తను హ్యాపీగా ఉన్నట్టుగా అందరికీ చూపించుకుంటున్నారు. లేకపోతే ఫేక్ స్మైల్‌తో, ఫేక్ సిట్యుయేషన్స్‌తో మీ ముందు పోర్ట్రే చేస్తున్నారు కానీ, బట్ సోల్ లెవెల్‌లో మాత్రం మీతో కనెక్షన్ ఉందని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీరు తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే చాలు. తనకి సపోర్ట్‌గా ఉంటే చాలు. తన కష్టకాలంలో తనకి తోడుగా ఉంటే చాలు. తన ప్రాబ్లమ్స్ వింటూ తనని అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలు. సో, ఈవెన్ ఈ పర్సన్‌కి ఫ్యామిలీ పరంగా కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ కూడా ఈ పర్సన్‌కి అగైనెస్ట్ అవుతున్నారు నౌఎడేస్. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు. స్టిల్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ జెన్యూనిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. నో ఎక్స్‌పెక్టేషన్, జస్ట్ ప్యూర్‌లీ లవ్స్ యూ. ఏమీ ఆశించట్లేదు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. సో, నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.